ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు రెడ్డినగర్ గ్రామాల మధ్య శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దర్శి మండలం త్రిపుర సుందరీపురం గ్రామానికి చెందిన చాతల సుబ్బారావు శనివారం నూచెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామంలో జరుగుతున్న కొలుపుల కార్యక్రమానికి వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై దర్శికి వస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పులిపాడు గ్రామ సమీపంలోని శివాలయం ప్రాంతానికి చేరుకోగానే అద్దంకి వైపు నుంచి దర్శి వైపు వస్తున్న సిమెంట్ లోడ్ లారీ ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనదారుడిని కూడా లారీ ఢీకొనడంతో అతడి కాలికి గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుబ్బారావు దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర బుక్స్ అండ్ జిరాక్స్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ టైర్లు పంక్షన్ కావడంతో అదనపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ముండ్లమూరు ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.